సిటీ గుడ్ మార్నింగ్. హలో ఖమ్మం సిటీ గుడ్ మార్నింగ్. మేము అప్లోడ్ చేసే వీడియోలను చూడడానికి హలో ఖమ్మం సిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యంగా ప్రజాప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్కమల్లు అన్నారు. బుధవారం ఉదయం ప్రజాభవన్ నుండి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిని ధనసరి అనసూయ, సీతక్క, దేవాదాయ శాఖ మాతిలు కొండ సురేఖ, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇంధన శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖల ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రగతిపై జిల్లా కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో ఖమ్మం క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజాతో కలిసి పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తేనే వారి ఎదుగుదలకు అవకాశాలు ఏర్పడతాయని, అందుకుగాను అందివస్తున్న కొత్త విద్యుత్ పాలసీ, ఇంధన, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య గత సంవత్సరం నవంబర్ 19న కుదిరిన ఒప్పందాన్ని జిల్లా కలెక్టర్లు ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ క్రమంలో మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పెద్ద మొత్తంలో డబ్బు మహిళా సంఘాల చేతులకి వస్తున్న క్రమంలో వారు వివిధ వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి వసతులు కల్పించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. మహిళా సంఘాలు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. మహిళా సంఘాలు సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో ఆర్థిక సహాయం కోసం బ్యాంకు అధికారులతో సమన్వయం చేయాలని, మహిళా సంఘాల భూముల్లో ప్లాంట్లో ఏర్పాటుకు విద్యుత్ శాఖ రెడ్కో ద్వారా టెండర్లు ఆహ్వానించిందని, త్వరలో టెండర్లు ఓపెన్ చేసి వాటిని ఖరారు చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో సంఘాలను గుర్తించి నిర్ధారించడం, భూసేకరణ, బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం వంటి పనులను గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా కలెక్టర్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 1 మెగావాటు ఉత్పత్తికి 4 ఎకరాలు అవసరం ఉంటుందని, ప్రతి జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4000 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని కలెక్టర్లకు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో భూములపై హక్కులు ఏర్పడినప్పటికీ స్తంభాలు వేసి విద్యుత్ లైన్ల ద్వారా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసే క్రమంలో అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆయా భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని డిప్యూటీ సీఎం సూచించారు. సోలార్ విద్యుత్తు అందుబాటులోకి వస్తే అటవీ ప్రాంతాల్లోని రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెద్ద ఎత్తున పంటలు సాగు చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ దిశగా కలెక్టర్లు పనిచేస్తే గిరిజనులు ఆత్మగౌరవంతో బతికే అవకాశం స్పష్టంగా ఉందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో స్మాల్, మైక్రో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు 4 నుంచి 5 ఎకరాలు భూమి అవసరం అవుతుందని, చిన్నపాటి ఇండస్ట్రియల్ ఏరియాల ఏర్పాటుకు అధికారులు భూములు సేకరించాలని ఆదేశించారు. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారం చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. అటవీ హక్కుల ద్వారా లభించిన భూముల్లో అవకాడో వంటి పంటలు సాగు చేస్తే అటవీ సంపద పెరగడంతో పాటు గిరిజనులు ఆర్థికంగా బలోపేతమవుతారని తెలిపారు. రాష్ట్రంలో 6.67 లక్షల ఎకరాలను ఇప్పటివరకు ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేయగా ఆ భూముల్లో లాభసాటి పంటల సాగు జరగడం లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇక నుంచి ఆ భూముల్లో ఉపాధి హామీ, గిరిజన శాఖ, స్వయం సహాయక సంఘాల ద్వారా వచ్చే పథకాలు అన్నిటినీ సమన్వయం చేసుకుని ఆర్థికంగా ప్రయోజనం కలిగించే పంటల సాగును ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని గిరిజన శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. గిరిజనులకు ఆదాయం తక్కువగా ఉంటుందని, భూమి లభ్యత ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో భూములపై అధికారులు దృష్టి పెడితే గిరిజనులకు ప్రయోజనం జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో భారీ భవంతులపైన సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గుట్టలతో విస్తరించిన భూములు అత్యధికంగా ఉన్నాయని, వీటిపైన సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని ఇంధన శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. వీటి ఏర్పాటు ద్వారా ప్రభుత్వ భూముల పరిరక్షణకు అవకాశం ఉంటుందని వివరించారు. ప్రధానమంత్రి పీఎం కుసుమ్ పథకంలో భాగంగా రైతులు 2 మెగావాట్ల వరకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఏర్పడిందని, ఈ దిశగా రైతులను చైతన్యం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణ రెడ్కో పోర్టల్ ద్వారా రైతులు సోలార్ పవర్ ఉత్పత్తికి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉందని, దీని ద్వారా తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులోకి రావడమే కాకుండా కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 4 ప్రదేశాల్లో 24 ఎకరాల స్థలాన్ని సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గుర్తించినట్లు, ఇంకనూ 150 ఎకరాల మేర స్థలం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలతో తదుపరి చర్యలకు కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డిఆర్డీఓ సన్యాసయ్య, విద్యుత్ ఎస్సీ సురేందర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని రైతుల అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజాతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయిల్ పామ్ సాగు, రైతు బీమా, ఎరువుల లభ్యత, క్రాప్ బుకింగ్ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి క్లస్టర్ పరిధిలో రైతు బీమా క్రింద వచ్చిన క్లెయిమ్, ఎల్ఐసికు సమర్పించిన క్లెయిమ్, చెల్లింపులు ఆలస్యానికి కారణాలు, వాటిని ఎలా సరిచేస్తారు వంటి పలు అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు రైతు బీమా క్రింద 420 దరఖాస్తులు వస్తే వ్యవసాయ శాఖ నుంచి 347 దరఖాస్తులు ఎల్ఐసికు సమర్పించడం జరిగిందని, 311 రైతు కుటుంబాలకు సహాయం క్లెయిమ్ సొమ్ము అందిందని, 36 పురోగతిలో ఉన్నాయని అన్నారు. జిల్లాలో 73 రైతు బీమా దరఖాస్తులు ఎల్ఐసికు సమర్పించకపోవడానికి గల కారణాలను కలెక్టర్ ఆరా తీశారు. వ్యవసాయ అధికారులు సంబంధిత మండలాల తహసీల్దార్లతో సమన్వయం చేసుకుంటూ డెత్ సర్టిఫికెట్లు త్వరగా మంజూరు అయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. రైతు మరణించిన సమయంలో దుఃఖంతో ఉండే రైతు కుటుంబాన్ని కొంత ఆదుకునే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బీమా పథకం అమలు చేస్తుందని, నిర్ణీత సమయంలో రైతులకు తప్పనిసరిగా చెల్లింపులు జరిగేలా చూడాలని అన్నారు. వ్యవసాయ అధికారులు మానవీయ దృక్పథంతో పనిచేయాలని, రైతులు అందించిన దరఖాస్తులలో ఏవైనా డాక్యుమెంట్ లేకపోతే మనమే వాటిని సమకూర్చే మార్గం తెలియజేయాలని కలెక్టర్ అన్నారు. ప్రతి మండల వ్యవసాయ అధికారి తన పరిధిలో క్లస్టర్లలో పెండింగ్ రైతు బీమా దరఖాస్తులపై సమీక్ష నిర్వహించి వచ్చే సమావేశం నాటికి పెండింగ్ ఉండకుండా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పనిచేయాలని, రైతులతో సంబంధాలు పెంచుకోవాలని అన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు పనితీరు మెరుగుపరిచేందుకు మండల వ్యవసాయ అధికారులు సహకారం అందించాలని అన్నారు. క్రాప్ బుకింగ్ సర్వే పకడ్బందీగా జరిగేలా చూడాలని అన్నారు. రైతులకు ఎక్కడ ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట అధికంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఎక్కడా ఎరువుల కొరత లేదని, ఎక్కడైనా తప్పుడు ప్రచారాలు వస్తే వెంటనే దానిని ఖండిస్తూ సంబంధిత అధికారులు వివరణ జారీ చేయాలని అన్నారు. జిల్లాలోని పెద్ద రైతులను, స్థానిక నాయకులను గుర్తించి వారికి ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పిస్తూ ఆయిల్ పామ్ పంట సాగు జరిగేలా చూడాలని అన్నారు. గత సమావేశంలో ప్రతి క్లస్టర్కు 10 ఎకరాల ఆయిల్ పామ్ సాగు డీడీ కట్టించాలని లక్ష్యం నిర్దేశించామని, దాని ప్రగతిపై కలెక్టర్ చర్చించారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి తదుపరి సమావేశం నాటికి క్లస్టర్ పరిధిలో నూతనంగా 25 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు జరిగేలా డీడీలు కట్టించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం మిర్చి ధరలు తగ్గిన నేపథ్యంలో ఆ పంట స్థానంలో ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని, ఆయిల్ పామ్ పంట సాగు వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించాలని కలెక్టర్ తెలిపారు. మన జిల్లాలో చేపట్టిన క్రాప్ బుకింగ్, రైతు బీమా, ఆయిల్ పామ్ పంట సాగు బుకింగ్ పక్కగా జరగాలని అన్నారు. జనవరి నెలలో మన జిల్లా వ్యవసాయ శాఖ పనితీరు రాష్ట్రంలోనే మొదటి 3 స్థానాలలో ఉండే విధంగా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుత సీజన్లో సన్న రకం వడ్లకు బోనస్ విజయవంతంగా అందించేందుకు కృషి చేసిన వ్యవసాయ విస్తరణ అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సీజన్లో పక్కాగా ధాన్యం కొనుగోలు జరిగిందని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాలేదని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని సిబ్బందిపై ఉన్న నమ్మకంతోనే కొత్త కార్యక్రమాలు చేస్తూ రైతుల జీవన పరిస్థితులు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి పుల్లయ్య, జిల్లా హార్టికల్చర్ అధికారి ఎంవి మధుసూదన్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు సంక్రాంతిలోపు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలంలోని మల్లెమడుగు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. మల్లెమడుగు గ్రామంలో 3 బ్లాక్లలో నిర్మిస్తున్న 84 ఇండ్లు, పరిసరాలను కలెక్టర్ తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. ఇండ్ల నిర్మాణం పూర్తి దశలో ఉన్న చిన్న పనులను 2 రోజులలో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంక్రాంతిలోపు అర్హులైన నిరుపేద లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్ల పంపిణీకి సిద్ధం చేయాలని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నివసించే వారికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించారు. మల్లెమడుగులో 84, కూసుమంచి మండలం దుబ్బతండలో 29, నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంలో 18, మొత్తం 131 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధిదారుల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, వీటిని పేదలలో నిరుపేదలకు, అర్హులైన వారిని ఎంపిక చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, ఖమ్మం అర్బన్, రూరల్ మండల తహసీల్దార్లు రవికుమార్, రాంప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తూ సేవలు అందించేవారే శాశ్వతంగా నిలిచిపోతారని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం సహారా మినిస్టరీ, తానా ఫౌండేషన్ సహకారంతో డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 4 లక్షల విలువ చేసే 8 ల్యాప్టాప్లు, 4 సైకిల్స్, దివాంగులకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ సైకిల్స్లను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రఘునాథపాలెం కేజీబీవీ విద్యార్థులకు అవసరమైన 20,000 రూపాయలతో సమకూర్చిన సైన్స్ ల్యాబ్ పరికరాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాటలకే పరిమితం కాకుండా విద్యార్థుల శ్రేయస్సు గురించి ఆలోచించి వసతులు కల్పించడం సంతోషకరమని అన్నారు. ఖమ్మం అంటే సేవకు ప్రతిరూపంగా దాతలు ముందుకు వస్తున్నారని కలెక్టర్ కొనియాడారు. సమాజంలో మనం చేసిన సేవే శాశ్వతంగా గుర్తుంటుందని తెలిపారు. సమాజం కోసం పనిచేసే వారికి విలువ ఉంటుందని అన్నారు. విద్యార్థులు జీవితంలో ఎదగడంతో పాటు ఇతరులకు సహాయం చేసే ఆలోచనతో ఉండాలని, మన గ్రామాలను, జిల్లాను బాగు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు చేయాల్సిన పనులు క్రమ పద్ధతి ప్రకారం పూర్తి చేయాలని అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు తాము ఎదుగుతూ తోటివారికి చేయూతనిచ్చే గొప్ప మనసు కలవారని, ఇలాంటి జిల్లాలో కలెక్టర్గా పనిచేయడం తనకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నానని అన్నారు. విద్యార్థులు మనతో పాటు మన స్నేహితులు కూడా బాగా చదువుకునేలా ప్రోత్సహించాలని, అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో చదివితేనే గొప్ప విజయాలు సాధ్యమవుతాయని కలెక్టర్ అన్నారు.
అవకాశాలను అందిపుచ్చుకుని ఆయుధాలుగా మలుచుకుని అద్భుతాలను సాధించే దిశగా విద్యార్థులు ప్రయాణించాలని ఆకాంక్షించారు. సహారా మినిస్ట్రీస్, ఎన్ఆర్ఐ ఫౌండేషన్, టానా ఫౌండేషన్, రోటరీ వంటి సంస్థలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాయని, వారు అందించే సహాయాలను అందిపుచ్చుకుని లక్ష్యాలను ఛేదించేలా కష్టపడి మంచి జీవితంలోకి అడుగు పెట్టాలని కలెక్టర్ అన్నారు. విద్యార్థులు ఆధునిక టెక్నాలజీని అవగాహన చేసుకుని సంస్థలు అందించే ల్యాప్టాప్లను జీవితపు పురోగమనానికి ఉపయోగించుకోవాలని సూచించారు. సహారా మినిస్ట్రీస్ అధ్యక్షులు లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడుతూ, విదేశాలలో సేవలందిస్తున్న సంస్థలు స్థానికంగా తమ సంస్థ కలిసి పనిచేయడం ఈ ప్రాంత విద్యార్థులకు కలిసి వచ్చే అంశమని, దాతలు అందించే సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అధ్యక్షులు బోనాల రామకృష్ణ, కార్యదర్శి బండి నాగేశ్వరరావు, పసుమర్తి రంగారావు, కొంగర పురుషోత్తం, మునుకుంట్ల సుబ్బారావు, మానసిక శిక్షకులు రాణా ప్రతాప్, నున్నా కృష్ణప్రియ, తుళ్లూరి నిర్మల, దొడ్డపనేని కృష్ణారావు, వాసిరెడ్డి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇందిరమ్మ మహిళా శక్తి పథకం క్రింద అందించు ఉచిత కుట్టుమిషన్ల కొరకు క్రిస్టియన్ మైనారిటీ మహిళలు ఆన్లైన్ వెబ్సైట్ www.tzobmms.cgg.gov.in లో ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కస్తాల సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం 5వ తరగతి విద్యార్హత కలిగి 21 నుండి 55 సంవత్సరాల వయస్సు గల నిరుపేద, నిరాశ్రయులు, వితంతువు, విడాకులు అయిన మహిళలు, అనాథ, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, ఆన్లైన్ చేసిన తర్వాత దరఖాస్తుతో పాటు బీసీసీ కుల ధృవీకరణ పత్రం, బాప్టిజం సర్టిఫికేట్, తెల్ల రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డు ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డు 2 లేకపోతే గ్రామీణ ప్రాంతం వారికి 1,50,000, పట్టణ ప్రాంతం వారికి 2 లక్షలు మించకుండా ఆదాయ ధృవపత్రం, నివాస ధృవీకరణకు ఆధార్ కార్డు, వయస్సు ధృవీకరణ కొరకు ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ ద్వారా నేర్చుకున్న టైలరింగ్ సర్టిఫికేట్, విద్యార్హత సర్టిఫికేట్ కాపీలను జతచేసి సమీకృత జిల్లా కలెక్టరేట్ 2వ అంతస్తు ఎస్ లోగల జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని, ఇతర వివరాల కొరకు సెల్ నంబర్ 970 ద్వారా నేర్చుకున్న టైలరింగ్ సర్టిఫికేట్, విద్యార్హత సర్టిఫికేట్ కాపీలను జతచేసి సమీకృత జిల్లా కలెక్టరేట్ 2వ అంతస్తు ఎస్ లోగల జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని, ఇతర వివరాల కొరకు సెల్ నంబర్ 9704003003 నందు సంప్రదించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మం కాలువ ఒడ్డు ప్రాంతంలోని మున్నేరుపై ఉన్న పెద్దపూల్ రోడ్డును వెడల్పు పెంచాలని ఖమ్మం నగర సిపిఎం పార్టీ కోరింది. చిన్నగా ఇరుకుగా ఉండటంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే మున్నేరుపై ఉన్న నైజాం కాలం నాటి బ్రిడ్జిపై రాకపోకలు మూసివేశారని, మరోవైపు తీగల వంతెన నిర్మాణం పేరుతో పనులు జరుగుతున్నాయన్నారు. ఈ రీత్యా ఖమ్మం నగరంలోకి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అన్నారు. భారీ సంఖ్యలో వాహనాలు, ప్రజలు నిత్యం ఖమ్మం వచ్చి వివిధ గ్రామాలకు వెళ్లుంటారన్నారు. అందువలన ప్రభుత్వ అధికారులు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు వెంటనే స్పందించి కొత్తగా వేసిన రోడ్డును వెడల్పు పెంచి అక్కడ రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పోలీసులను నియమించాలని సిపిఎం పార్టీ కోరింది. ఖమ్మం జిల్లాలోని 3 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 71 కేసుల్లో పట్టుబడిన 757 కేజీల గంజాయిని బుధవారం కాల్చివేశారు. కాల్చివేసిన గంజాయి విలువ 1.89 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఖమ్మం 2, వైరా, సింగరేణి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు నాగేందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలతో పాటు అసిస్టెంట్ కమిషనర్ జి గణేష్లు ఈ కాల్చివేత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గంజాయిని ఖమ్మం జిల్లా గోపాల్పేట గ్రామం, తల్లాడ మండలంలోని ఉన్న ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్లో కాల్చివేశారు. ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది కొప్పుల కవితాశ్రీరెడ్డిని సంస్థ నేషనల్ చైర్మన్ స్వామి కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్గా నియమించారు. గతంలో కవితాశ్రీరెడ్డి చేసిన సేవలను గుర్తించి వారికి ఈ అవకాశం ఇచ్చినట్లుగా సంస్థ నేషనల్ ప్రెసిడెంట్ స్వామి తెలిపారు. తనను నమ్మి సంస్థలో కీలక బాధ్యతలు అప్పగించినందుకు ఆమె స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని, వచ్చే నెల నుంచి జిల్లాల వారీగా కమిటీలు వేస్తామని, వినియోగదారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేస్తామని నూతనంగా ఎన్నుకోబడ్డ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ కవితాశ్రీరెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తలసేమియా వ్యాధి బాధితుల కోసం బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలోని మండల నాయకులు, కార్యకర్తలందరూ కలిసి తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు రక్తదానం చేయాలనే ఆలోచన మంచిదని, ఆ ఆలోచన చేసి శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలియచేశారు. మనసున్న మారాజు కందాళ ఉపేందర్ రెడ్డి అని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మధు కొనియాడారు. జైళ్లకు కాని, కేసులకు భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసులకు, లాఠీలకు, తూటాలకు భయపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని, ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చామని, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉందన్నారు. రాబోయే రోజులలో కందాల ఉపేందర్ రెడ్డిని మరలా శాసనసభ్యులుగా ప్రజలు ఆశీర్వదిస్తారని వారు జోస్యం చెప్పారు. జిల్లా పార్టీ తరపున కందాల ఉపేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, భాషబోయిన వీరన్న, వేముల వీరయ్య, మాజీ జెడ్పీటీసీ వరప్రసాద్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, నాయకులు ఆసిఫ్ పాషా, మరికంటి రేణుబాబు, జానకిరాములు, సంజీవరెడ్డి, కృష్ణారావు, లక్ష్మణ్, బాలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జైలులో జైల్ సూపరింటెండెంట్ శ్రీధర్ను ఎంపీజే జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీజే క్యాలెండర్ను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జైలర్ లక్ష్మీనారాయణ, ఎంపీజే కోశాధికారి ఎన్డీ హకీం, కార్యదర్శులు ఎన్డీ రజబాలి, ఎస్డీ రఫీక్, సభ్యులు షేక్ సొందు సాహెబ్, హుస్సేన్ మియా తదితరులు పాల్గొన్నారు. హలో ఖమ్మం సిటీ అప్లోడ్ చేసే వీడియోలను చూడడానికి హలో ఖమ్మం సిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ను క్లిక్ చేయండి. నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి.